అందరి ముందు ఇంట్లోకి రమ్మన్నాను కదా అని నువ్వు ఈ ఇంటి కోడలు అయిపోయావనుకోకు. నీ స్థాయికి మాతో సమానంగా కూర్చుని తినే అర్హత నీకు లేదు. ఇంట్లో గంగని శకుంతల పని మనిషిగానే చూస్తోంది. గంగని ఈ అవమానాల నుండి తప్పించాలంటే నేను ఏదో ఒక గట్టి నిర్ణయమే తీసుకోవాలి. పెదనాన్న, రుద్ర, నువ్వింకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు పెదనాన్న. పోనీ గంగని తీసుకుని అలా డ్రైవ్కి వెళ్ళి రాలేకపోయావా? గంగ విషయం మీతో మాట్లాడదామని వచ్చాను. చెప్పు. నేను గంగని పెళ్లి చేసుకోవడం వెనుక కారణం మీకు తెలుసు కదా? తెలుసు. మణిలాంటి రౌడీతో పెళ్లి జరిగితే గంగ భవిష్యత్తు నాశనం అవుతుంది. పైగా ఈ పెళ్లితో తన బాక్సింగ్ కెరీర్కే ఫుల్ స్టాప్ పడుతుందని నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇదే విషయం గంగతో చెప్పి నీకిక ఫ్రీడమ్ వచ్చినట్టే, నీకెక్కడ కంఫర్ట్గా ఉంటుందంటే అక్కడికి వెళ్ళి ఉండమన్నాను. తన మెయింటెనెన్స్ నేనే చూసుకుంటానని చెప్పాను. ఏం మాట్లాడుతున్నావు రుద్ర? అంటే గంగని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావా? రుద్ర, తను నీ భార్య. ఆ విషయం మర్చిపోయావా? మీరు కూడా ఏంటి పెదనాన్న, ఆ పెళ్లికి అసలు అర్థమే లేదు. అవసరం కోసం. స్టాప్ ఇట్. పెళ్ళనేది ఎప్పుడూ అర్ధరహితం కాదురా. నువ్వు గంగమెళ్ళలో తాళి కట్టడం వెనక నీ ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు. కాని ఒక్కసారి మూడు ముళ్ళు పడ్డాక తను నీ భార్యే. తనకేం కాకూడదనే కట్టాను. ఇప్పుడు తనకి భయం లేదని తీసేయమండానికి నువ్వు కట్టింది తాయెత్తు కాదు, తాళి. పెళ్ళంటే జన్మజన్మలకు ముడిపడే బంధం. అది నువ్వు అంగీకరించి తీరాలి. మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు పెదనాన్న. ఈ ఇంట్లో ఉంటే గంగకి అవమానాలు తప్ప తను చాలా ఇబ్బంది పడుతుంది. పడని. నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఆడపిల్ల కూడా అత్తారింట్లో కష్టపడకుండా ఇబ్బంది పడకుండా ఉండదు. చిన్నగా అందరినీ తనే తన దారిలోకి తెచ్చుకుంటుంది. గంగ గురించి నాకు బాగా తెలుసు. ప్లీజ్ పెదనాన్న, గంగ ఇక్కడుంటే ఇటు పెద్దమ్మకి నచ్చట్లేదు, అటు గంగను కూడా ఏమనలేను. ఇద్దరి మధ్య నేను సఫర్ అవుతున్నాను. సరే, నువ్వు ఒక పని చేయి. నువ్వే లగేజ్ సర్దుకొని ఎక్కడికైనా వెళ్ళిపో.